అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. అమ్మవారి పాదాలు ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇది మంగళవారం రోజు. మంగళవారం ఉదయాన్నే యథావిధిగా మొత్తం పనులన్నీ ఉదయం పనులు అయిపోయినాయి. ఇంకా పూజా కార్యక్రమం అంటే ఇంకా బుధవారం రోజు మంగళవారం అయినా దేవుణ్ణి మంగళవారం కడగాం కదా, అందుకు బుధవారం కడుగుదాంలే అనేసి ఇంకా మిగతావన్నీ ఎక్కడన్నా డస్ట్ అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ శుభ్రం చేసేస్తా అంటాను నేను. ఎప్పుడప్పుడు చేతనైనప్పుడు, చేత కానప్పుడు సైలెంట్గా అనుకుంటా అంట. ఇంకా కృష్ణయ్య దగ్గర 4 రోజుల నుంచి ముట్టుకోవాలి కదా, చిన్నగా నైస్గా దుమ్మంతా ఉంటే అంతా డ్రై క్లాత్ తీసుకొని బాగా అంతా శుభ్రం చేసేసి, ఉర్లీగాని శుభ్రం చేసేసి దాంట్లో కొన్ని నీళ్ళు, జవ్వాది, పచ్చకర్పూరం వేసేసి మన చెట్లల్లో పూలే కట్ చేసేసి బాగా అలంకరించేసినాను. ఇంకా పూజా గది అంతా బుధవారం రోజు పూజా గది అంతా శుభ్రం మంగళవారం రోజు ఎందుకు చేసుకోవాలలే అనేసి ఇంకా మనకు దేవి నవరాత్రులు వస్తున్నాయి, దసరా వస్తుంది, మొత్తం పూజ గది అంతా కడిగేసి బుధవారం ఉదయాన్నే ఇంకా తొందరగా లేద్దాం, 3:30కే లేద్దాం అనేసి అన్నీ అనుకున్నాను. సరే అనేసి ఇంకా కృష్ణయ్య దగ్గర అలంకరించుకొని ఇంకా ముగ్గులు అన్నీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్ చేసేసినాను. టిఫిన్ వచ్చేసి ముల్లంగి సాంబారు, ఇడ్లీ చేసేసిన. ఇంకా మా శ్రీవారు వచ్చి ఇంకా అంతలోనే మార్కెట్ పోయేసి పాలు, ముల్లంగి, పచ్చిమిర్చి, టమోటాలు అవన్నీ తీసుకొని వచ్చినాడు. పాల గురించి నాకు తెలిసిన విషయం చెప్తాను. సాధ్యం ఉన్నంత వరకు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తాగండి. ఇంకా మేకపాలు దొరికితే ఇంకా మంచిది. మేకపాలు ప్రతి ఆకులు తింటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదంట. కానీ మనకు మేకపాలు అనేది టౌన్లో ఉండే వాళ్ళకు, పల్లెటూరులో ఉండే వాళ్ళకి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కానీ ఆవు పాలు అనేది చాలా కష్టం దొరికేది. అవి చాలా తక్కువ ఇస్తాయి కదా. దొరికినప్పుడు ఈ పాలు ఏంది తాగుతామో అనుకోవద్దండి. ప్రతి చెట్టు ఆకు తింటాయంట. దాని పాలు తాగడం వల్ల అనారోగ్యాలు కానీ దూరం అవుతాయంట. నాకు కానీ ఎప్పుడన్నా దొరికితే మటుకు తప్పకుండా తాగుతా నేను. నాకు తెలియనప్పుడు వచ్చేసి ఇట్లాంటివన్నీ వృధా చేసుకుంటా అంటే ఆవు పాలు అయితేనా ఇంకా అమృతంతో సమానం అంట. ఆవు పాలు, అమ్మ పాలు అంత విశేషమైనవంట. తల్లికి పాలు లేనప్పుడు కొంతమంది చంటి బిడ్డలకు తల్లిగారికి పాలు ఉండవు కదా, ఒక్కొక్కసారి ఉండవు పాపము. అట్లా అప్పుడు ఆవు పాలు పెడతారు. ఆవు పాలు పట్టడం వల్ల అంత మంచి గుణాలు కానీ పిల్లలకు కానీ వస్తాయంట. చిన్నతనం నుంచే పిల్లలకు ఆవు పాలు కానీ ఇంకా దొరకని సమయంలో గేదె పాలు పట్టచ్చు, కానీ ప్యాకెట్ పాలు తాపకండి. ఆడపిల్లలకైతేనా ఇంకా ప్యాకెట్ పాలు తాగడం వల్ల అనారోగ్యాలు తొందరగా వస్తాయంట. మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు ఎక్కువ వస్తాయంట అవి ప్యాకెట్ పాలు తాపడం వల్ల. ఎప్పుడో ఒకరోజు మనకు తాపేది వేరు, మనం ఎక్కడన్నా జర్నీల్లోనూ తాగేది వేరు, ఎప్పుడు తాగడం వేరు కదా. తాగొద్దండి. నాకు తెలిసిండేది పాల గురించి చెప్తాను. పాలతో మనం పూజకు అభిషేకాలు చేసుకోవచ్చు, ఇంట్లో తాగొచ్చు, చాలా మంచిది ఆవు పాలు తాగడం వల్ల. ఆవు పాలు కానీ తియ్యగా ఉంటాయి పాలు తాగడం వల్ల. నాకు తెలిసిన విషయం చెప్తాను. మళ్ళీ ముల్లంగి గురించి అయితేనా, ముల్లంగి కానీ అంతే. మనకు చౌక ధరలో దొరికే కాయగూరల్లో చౌక ధర అంటేనా ముల్లంగి అనుకోవచ్చు. ఎప్పుడు చౌక ధరలోనే దొరుకుతుంది ముల్లంగి. అంత కాస్ట్లీ అయితేనా ఉండదు, ఎక్కువ రేటు ఉండదు ముల్లంగి. కానీ ఫైల్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, వాళ్ళు ప్రతిరోజు పచ్చిది కొంచెం తింటా అంటేనా, క్రమం తప్పకుండా ప్రతిరోజు తింటా అంటేనా ఫైల్స్ తగ్గుతాయంట. మళ్ళీ మలబద్ధకం ఉంటుంది, అది కానీ ఇంకా అరుగుదల తక్కువ ఉంటుంది. అవి ఇంకా ఆకులు కానీ అంతే, ఆకులు కానీ దాని ముల్లంగి ఆకులు కానీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకు దొరికినప్పుడు తినండి. దొరుకుతుంది ముల్లంగి, దొరకని ప్రాంతము ఉండదు. మార్కెట్లోనూ ప్రతి ఒక్క చోట ఇంకా దీన్ని జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా మంచిది. జ్యూస్ వచ్చేసేసి కొంచెం ఒక 2 ముల్లంగి వేసినాను, కొంచెం రాళ్ళుప్పు, జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం వేసేసి మిక్సీ పట్టేసేసినాను. ఇంకా దాన్ని వడేసుకొని తాగేదే. కానీ మా శ్రీవారు వచ్చేసి చాలా ఘాటు ఉంటుంది, కానీ చేదున్నా తాగలేడు, ఆయన ఘాటు ఎక్కువ ఉన్నా తాగలేడు. నేను కళ్ళు మూసుకొని గడగడగడ తాగేస్తాను. ఏమో నేను అలా అలవాటు చేసుకున్నాను. ఈ బాధ పడే కన్నా నాకు ఇది తాగడం అయితే చాలా మేలు. నా బాధ అట్లా ఇట్లా ఉండదులేండి, నా పెయిన్స్ ఎక్కువైనప్పుడు దాంట్లో పోల్చుకుంటేనా ఈ జ్యూసులు తాగేదేం కష్టమేం కాదు. కాకరకాయ జ్యూసు, ముల్లంగి జ్యూసు అట్లాంటివన్నీ
దీనిలో దీని అవైతేనా నేను తాగేస్తాను, ఏమి ఇబ్బంది ఏం పడను. కానీ ఆయనకు కొంచెం తేనె వేసి ఇస్తాను. ఆయనకు ఎందుకంటేనా ఆరోగ్యపరంగా బాగుండే వాళ్ళకు ఏముందిలే అనేసి తాగరు అంతే. ఎక్కడ ఆరోగ్యాలు చెడిపోతాయి. నేను తాగేటివన్నీ ఆయనకైతేనా కొంచెమన్నా ఇస్తా. పిల్లలు ఉన్నారు ఇంకో పిల్లలకు 2 టీ స్పూన్లు అయినా తాపుతాను నేను కంపల్సరీ. ఈ ముల్లంగి జ్యూస్ కానీ తాపుతాను నేను. మా పిల్లలు ఇంట్లో ఉంటే కాకరకాయ కానీ తాపుతాను. కష్టపడి ఏదో విధంగా 2 టీ స్పూన్లు కానీ తాపుతా అంటే అలవాటు అవుతుంది అనేసి తాపుతాను. ఎందుకంటే ఆరోగ్యము దెబ్బ తినిండే వాళ్ళకే ఆరోగ్యం విలువ తెలిసేది, అందరికీ తెలియదు. ఏ బాధ అయినా పడే వాళ్ళకే కదా తెలిసేది. మరి ఇది వచ్చేసి ఉదయాన్నే ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా కొన్ని పూలు పిక్కొని వద్దాము కృష్ణయ్య దగ్గరికి ఉర్లీ లెక్క అనేసి వచ్చినాను. ఇంకా రేపటికి బుధవారంకు మంగళవారం నేను ఒక్కొక్క రోజు ముందే పీక్ పెట్టుకుంటా అంటే వద్దులే, మందారాలు మగ్గలు బాగా చాలా వేసినాయి. ఇంకొకటేసారి బుధవారం రోజు పిక్కున్నాంలే అనేసి అవి ఇవి పిక్కున్నాం అనేసి ఉర్లీలకు ఒక్కటి పిక్కున్నాను. ఇంకా పిక్కున్నాను. మరి గోంగూర చెట్టు మీకు చూపిస్తాను. ఆ గోంగూర చెట్టు చూడండి, ఈ గోంగూర చెట్టు వచ్చి 6 అడుగులు ఉంది. ఎంత పొడవు అయిందంటే అంత పొడవు అయింది. ఎంత గోంగూర ఉందో పీకి పచ్చడో పప్పు చేయాల, గట్టి పప్పు చేసినా కానీ బాగుంటుంది. గోంగూర కానీ చాలా మంచి ఆకుకూర ఇది. ఆకుకూరలో గోంగూర కానీ మంచిది. దీంట్లో ఐరన్ ఉంటుంది, నీరు శాతము ఎక్కువ ఉంటుంది. ఆహారంలో చేర్చుకుంటే మన ఆహారంలో మంచిది. కానీ దురదలు కొంతమంది ఇవి తినరు, ఎందుకంటేనా ఒళ్ళు కొంతమందికి దురద అవుతూ ఉంటుంది ఆపరేషన్లు చేసినప్పుడు. కానీ కొంతమంది ఏమన్నా కుట్ల దగ్గర నవ్వు అవుతుంది అనేసి కొంతమంది తినరు. మేమైతే తింటాము. కానీ అవ్వకు కొంచెము అలర్జీగానే ఉంది. అవ్వగానే కొంచెం ఇష్టం అవ్వ గోంగూర అంటే. కానీ కొంచెం తిని ట్యాబ్లెట్ వేసుకుంటాలే అంటుంది పాపము. గోంగూర గురించి అయితే మా ఇంట్లో ఆ విధము. కానీ గోంగూర అయితేనే ఆరోగ్యానికి మంచిది. ప్రతి ఆకుకూర ప్రతి వెజిటేబుల్ మనకు ఆరోగ్యానికి మంచిదే. కానీ మనము తినాలంటేనే కొంతమంది ఎందుకో ఇష్టపడము. ఇంకొచ్చేసి మరి ఇంకా సాంబార్ ఉంది కదా, ఇంకా రైస్ చేసుకొని తినేసి 1 గంట రెస్ట్ తీసుకున్నాను. తర్వాత లేచి ఇంకా కటన్లు అన్నీ వచ్చేసి ఇంకా ప్లాస్టిక్ బంతి పూలు ఇప్పుడు మీకు చూపిస్తానని ఆ పూలు కిచెన్కి వచ్చేసి ఉంటుంది. కిచెన్కు మొత్తం అవన్నీ వచ్చేసి కొంచెం సర్ఫ్లో అనేసేసి మంచినీళ్ళలో దేవేసేసి ఆరేద్దాం అనేసి అన్నీ తీస్తాను. ఇంకా మేము వచ్చేసి అమావాస్య రోజు పెద్దలకు బట్టలు పెట్టుకుంటాము. ఒక్కొక్కటి ఇంకా శుభ్రం చేస్తూ వస్తే బుధవారం రోజు పూజా గది శుభ్రం చేసేద్దాం. మొత్తం చేసేసుకుంటే మనకు ఇంకా దేవి నవరాత్రులు అమావాస్య పోయినాక పెద్దల పండుగ పోయిన మరుసటి రోజు నుంచి దేవి నవరాత్రులు, తర్వాత దసరా వస్తుంది కదా. ఇంకా అందుకు ఒక్కొక్కటి శుభ్రం చేసేసుకుంటే అయిపోతాయి ఆ టైంకు. ఒకటే రోజు 2 రోజులే నేను చేయలేను అన్నీ. కొన్ని ఏదే అర్జెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనం పారాడేటప్పుడు ఏమన్నా తగిలింటాయేమో అనేసి శుభ్రం చేసేసుకుంటాను. ఇంకా 13 రోజులు ఉంది కదా, అంత లోపల ఇంకా అవి కానీ శుభ్రం చేసుకున్నాం అనేసి ఇంక ఇది వచ్చేసేసి బుధవారం అక్కని బట్టలు ఉతికే అక్కని రమ్మన్నాను. ఉదయాన్నే ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఇంకా బట్టలన్నీ నానబెట్టేసేసి ఇంకా పైన కానీ చెత్త నూకి మాపు పెట్టేసినాను. ఇంకా కటన్స్ అన్నీ కొన్ని కటన్లు నేనే ఉతికేసుకుంటాను. అంటే ఎక్కువేమి దానికి ఏమైండదు, అయినా అట్లా సర్ఫ్లో దేవేసి మంచినీళ్ళలో దేవేద్దాంలే అనేసి దేవేస్తాను అంతే. అంటే దుమ్ము కొంచెం అదో రకంగా స్మెల్ వస్తుంది కదా చాలా రోజులు ఉంటేనా, అందుకనేసి నేను అట్లా సర్ఫ్లో దేవేసుకుంటా. బట్టలన్నీ ఆ విధంగా దేవేసుకుంటే బాగుంటాయి కటన్స్ అవన్నీ అనేసి అనుకుంటా. మీకు చందమామ కనపడుతూ అన్నాడు కదా, చూడండి పౌర్ణమి పోయింది కదా, 2 రోజులు అయింది కదా, అందువల్ల చందమామ ఇంకా ఉన్నాడు. చందమామ కన్నా ముందు లేసినా కానీ మన ఆడవాళ్ళ పనులు కావు కదా, ప్రతి ఇంట్లోనూ అంతేలేండి. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. చందమామను చూస్తానే నాకు ఆ పాట గుర్తొస్తుంది. ఆ పాట పాడుకొని ఇంకా అక్కడే పక్షులకు కానీ నీళ్లు పోసి వస్తాము. 2 రోజులకు ఒకసారి అవి అన్నీ తాగేస్తాయి. అంటే మనం ఉన్నప్పుడు రావండి, మనం లేనప్పుడే ఆ పక్షులు వస్తాయి, తాగేసిపోయి ఉంటాయి.
ఇంక వచ్చేసి ఇంక అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసేసి స్టోర్ రూమ్లో సర్ఫ్ అవన్నీ పెడతాను. ఇంకా స్టోర్ రూమ్ కానీ ఇంక ఇవన్నీ వచ్చేసి కలర్ పోయేటివి అప్పుడప్పుడు నానబెట్టేసి బట్టలు ఉతికాక ఉతికేస్తుంది. ఇంకా అన్నీ శుభ్రం అయిపోయినాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో పోయేసి చెత్త నూకేసి స్నానం చేసి కిందికి దిగేసేది. మనం మరొక వీడియోలో కలుద్దాం.